అనాయ్ ఈ డిష్ చూస్తున్నప్పుడు కాదు కానీ చేసుకొని తింటున్నప్పుడు నన్ను మాత్రం తెగ తలుచుకుంటారు అనాయ్. అందుకనే ఇది చేసుకోవడానికి ముందుగా నూనె పోసుకుని బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసేసుకుని లైట్గా వేపుకోవాలి. ఈ బిర్యానీ మసాలా సామాన్లు లేకపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలని కోసేసి అందులో వేసి అవి కూడా వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపేసుకోవాలి. ఇదంతా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసి బాగా పొంగు రానివ్వాలి. ఉప్పు వేసుకున్న తర్వాత పొంగు వచ్చేసిన తర్వాత మనం ఉప్మా నూకం తీసి అందులో అలా కలుపుతూ నెమ్మదిగా వేయాలన్నమాట. ఇదేంటంటే మసాలా ఉప్మా అన్నమాట. మనం ఇప్పుడు చేసేది మసాలా ఉప్మా విత్ చికెన్ కర్రీ. దాని తర్వాత